ఫ్యాన్స్ అంచనాలు తలకిందులై ఐపీఎల్ ఫైనల్ ఏకపక్షంగా జరిగింది. 2 టెస్ట్ టీమ్స్ మధ్య ఫైనల్ పోరు కావడంతో ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుందని అంతా భావించారు. కానీ ఆదివారం చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ పూర్తి వన్ సైడెడ్ గా సాగింది. క్వాలిఫైయర్ 1లో కేకేఆర్ చేతిలో ఓడినా క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ పై గెలిచి ఫైనల్ ఫైట్ కు అర్హత సాధించింది సన్ రైజర్స్. కానీ ఫైనల్లో దారుణంగా విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని బొక్కబోర్లా పడింది. మ్యాచ్ ఆశాంతం పూర్తి ఆధిపత్యం చెలాయించిన కేకేఆర్ 8 వికెట్ల తేడాతో గెలిచి ముచ్చటగా 3సారి ఛాంపియన్ గా నిలిచింది. భారీ ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకుంది. ఇక ఫైనల్లో ఓడి రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ కు కూడా భారీ ప్రైజ్ మనీ దక్కింది. టోర్నీ ఆశాంతం ఎంతో అద్భుతంగా ఆడి ఒకానొక దశలో ప్రత్యర్థి జట్లను భీకర బ్యాటింగ్ తో వణికించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. చెత్త బ్యాటింగ్ తో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఈ టార్గెట్ ను కాపాడుకోవటం అంత ఈజీ కాకపోయినా బౌలర్లు కూడా పెద్దగా ప్రయత్నించకుండానే కేకేఆర్ చేతుల్లో కప్పు పెట్టేశారు. అయితే సీజన్ మొత్తం మంచి ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్ లో క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2 ఆడి ఫైనల్ వరకు వచ్చి రన్నర్ అప్ గా నిలిచిన ఎస్ఆర్హెచ్ కు 12.5 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. ఈ ప్రైజ్ మనీని బీసీసీఐ చైర్మన్ బిన్నీ, సెక్రటరీ జైషా అందించారు. ఛాంపియన్ గా నిలిచిన కేకేఆర్ కు 20 కోట్ల ప్రైజ్ మనీ అందించారు. వీరితో పాటు ప్లే ఆఫ్స్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ప్రైజ్ మనీ దక్కింది. ప్లే ఆఫ్స్ కు చేరి ఎలిమినేటర్ ఆడిన ఆర్సీబీకి 6.5 కోట్లు అందించారు. అలాగే ఎలిమినేటర్ గెలిచి క్వాలిఫైయర్ 2 ఆడిన ఆర్ఆర్ కు 7 కోట్లు అందించారు. ఇక ప్లేయర్ వారీగా చూసుకుంటే ఈ సీజన్లో 741 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీకి 10 లక్షలు, 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ కు 10 లక్షలు అందుతాయి. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ గెలుచుకున్న ప్లేయర్ కు 20 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలిచిన క్రికెటర్ కు 12 లక్షలు ఇవ్వనున్నారు.